చాలా బాగుందండి. రిషబ్ శెట్టి యాక్టింగ్ చాలా బాగుంది యాక్టింగ్. యాక్చువల్ కాంతారా కానీ చాప్టర్ 1 బాగుంది కాంతారా రెండు బాగుంది. ఇది దానికింద మోర్ ఎనర్జెటిక్ ఉంది. చాప్టర్ 1 చూస్తేనే తెలుస్తుంది. ఇది కూడా చాలా బాగుంది. యాక్షన్, డైరెక్షన్, ప్రొడక్షన్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ గుడ్. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ మనం చెప్తే కాదు, మనం చెప్పని కూడా కాదు. అది చూస్తేనే తెలుసు, ఆ ఎక్స్పీరియన్స్ చూస్తేనే తెలుస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ కాంతారా నుంచి చాప్టర్ 1 కి ఎక్కువ ఉన్నాయి కదా, అది రీచ్ అయిందా సినిమా? 100% రీచ్ అయింది. బ్లాక్ బస్టర్ చాలా బాగుంది. అది మీరు చూస్తేనే. చాప్టర్ 2 ఉంది, ఉన్నది. సినిమా గురించి చెప్పాలంటే భయ్య వేరే లెవెల్లో ఉంది సినిమా. ఒక రైటరు, ఒక డైరెక్టరు, హీరో అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది అని చెప్పి దానికైతే లోపల పడిపోతుంది అసలు, మైండ్ బ్లోయింగ్. అడుగుతాడు కాంతారలో అని, అట్లా వేరేలో ఉందన్నమాట. ఈరోజు మనమంతా జరుపుకుంటున్నాం దసరా. హిట్ కొట్టేసింది కాంతారా. సూపర్ భయ్య, మైండ్ బ్లోయింగ్. కాంతారా అది బాగుందా? చాప్టర్ 1 బాగుంది. చాప్టర్ 1 సీక్వెల్, అంటే సీక్వెల్ కాదనమాట, ప్రీక్వెల్. అంటే దానికి దీనికి ఎటువంటి సంబంధం అయితే లేదనమాట. అది ఒక 90% అంటే ఇది 150 దాటిపోయింది అనమాట. ఆ ఎలివేషన్లు అయితేనేమి, ఆ ఫైట్ సీన్లు అయితేనేమి. హీరోయిన్ కదా ఆమె, తెలుసా? హీరోయిన్ క్యారెక్టర్గా చెప్పకూడదు, వద్దు, బాగానే ఉండదు. ఓకే ఫైన్, బాగానే ఉంది భయ్య. క్లైమాక్స్ 45 మినిట్స్ అదిరిపోయిందని చెప్తారు. లాస్ట్లో ఇంటర్వెల్ 50 మినిట్స్ వేరే లెవెల్లో ఉంటుంది, క్లైమాక్స్ వేరే ఉంటుంది అనమాట. వేరే లెవెల్ ఉంది భయ్య సినిమా, చెప్పడానికి ఏం లేదు. ఫైట్ సీన్స్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ అవును భయ్య, నిజం చెప్పాలంటే అంటే చాలా మంది అంగోటి మనోళ్ళంతా అంటున్నారు సినిమాని చేద్దాం బాయ్కాట్. నేను చూసి వచ్చిన తర్వాత చెప్తున్నా, ఈ సినిమా హిట్ అట్లుంది అనమాట. చెప్పడానికి ఏం లేదు భయ్య. 3 సంవత్సరాల నుంచి ఒక డైరెక్టర్ అయిన ఒక రైటర్ ఎన్నో రాత్రులు లేని జనాలు గడిపింటాడనమాట. ఆ ఎఫెక్ట్స్ అన్ని తీసుకొచ్చి స్క్రీన్ చూపించాడు. అవునవును చాలా కష్టపడ్డాడు. వేరే యాక్టింగ్ పరంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ విజువలేషన్ ఆయన తెలిసిండదు అనమాట. అలాగే ఆయన సినిమాని ఈ 3 సంవత్సరాలు ముందు నడిపించుకున్నారు. చాలామంది అంటున్నారు సినిమాని చేద్దాం బాయ్కాట్ చేస్తా అన్నారు. బాయ్కాట్ చేయొద్దండి దయచేసి. ఎందుకంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పెంచుకోలే స్థితిలో ఉండాలన్నమాట. అంటే అది కన్నడ కావచ్చు, మలయాళం కావచ్చు, ఇంకోటి కావచ్చు. మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. ఇలాంటి సినిమాలు ఉంటే ఓకే, ఇలాంటి శక్తులు మనకు ఉన్నాయి, శివుని గణాలు అని చెప్పి మనకు తెలుస్తాయి అనమాట. అది తెలియకుండా మాట్లాడేది నాట్ రైట్ వే అనుకుంటాను. మరి నా సినిమా అయితే ఎక్సలెంట్, ఒక వేరే లెవెల్లో ఎక్సలెంట్ సినిమా. దానికన్నా ఇది బెటర్ అన్న, ఎందుకంటే దాని స్టోరీ ఈ స్టోరీ కనెక్ట్ చేయాలి. సినిమా అయితే ఒక వేరే లెవెల్. క్లైమాక్స్ అయితే చెప్పలేం, బూస్ బాంబ్స్. ఇట్లా మనం లాస్ట్లో ఒక క్లైమాక్స్ ఉంటుంది, అమ్మవారు రూపం ఉంటుంది. దీంట్లో మెయిన్ విలన్ మన హీరోని రుక్మిణి ఉంటుంది. కాంతారా 1 టైం వాచ్ బ్రో. లాస్ట్ కాంతారా 1లలో లేదు. దీనిలో గ్రాఫిక్స్ కొద్దిగా చాలా ఎక్కువ చేసేస్తారు, న్యాచురల్ కాకుండా కొద్దిగా ఎక్కువ చేస్తారు, లెంతీగా చేస్తారు. యాక్టింగ్ బాగుంది, గ్రాఫిక్స్ బాగుంది, స్టోరీ కూడా బాగుంది. స్క్రీన్ ప్లే కొద్దిగా బాగాలేదు. లింక్ ఉంది బ్రో, ప్రీక్వెల్ చేశారు. దానిలో అంటే లాస్ట్లో విష్ణు అలా చూపించారు, దీనిలో ఏమో లార్డ్ శివ దాని గురించి చూపించారు. సో అది రిసెప్షన్ యాక్టింగ్ బాగుంది బ్రో. ప్రతి ఒక్కరు యాక్టింగ్ బాగుంది బ్రో దీనిలో. ఫైట్స్ అంటే అడుగులో వచ్చిన మొత్తం అడుగులోనే ఉంది, ఫారెస్ట్లోనే ఉంది స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా. సో స్క్రీన్ అంటే ఆ సీనరీ గురించి మూవీ వెళ్ళవచ్చు. ఓవరాల్ రేటింగ్ 7 out of 10. మ్యూజిక్ బాగుంది బ్రో. అంటే లాస్ట్ సాంగ్స్ మళ్ళీ దీనిలో యూజ్ చేశారు, మళ్ళీ ఇక్కడ యూజ్ చేస్తారు. ఇంకా కొత్త సాంగ్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. హీరోయిన్ యాక్టింగ్ బాగుంది బ్రో. హీరోయిన్ ఇస్ విల్లన్ అగైన్. హీరోయిన్ రోల్ ఎక్కువ ఉంది దీనిలో. కానీ ఇంకా అదే హీరోయిన్ బికమ్ విల్లన్, అదే ట్విస్ట్ ఇంకా ఉంది. బాగుంది బ్రో. సినిమా చాలా బాగుందన్న. కాంతారా చూసిన తర్వాత కాంతారా మీద ఎందుకో తెలియని ఇష్టం వచ్చేసింది. ఆ కల్చర్ గురించి కానీ, ఆ మ్యూజిక్ గురించి కానీ ఈ సినిమాలో చూడాలని చాలా రోజులు అంది వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్గా నేను డివోషనల్ ట్రావెలర్, నేను పూజారిని కాదు. కాకపోతే నాకు ఎక్కువ టెంపుల్స్, కల్చర్స్ చూడడం ఇష్టం. సో ఈ సినిమాను కూడా ఒక టెంపుల్ లాగానే భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన మన కల్చర్స్ గురించి కానీ
వాళ్ళు ఇదే దేవాలయం లాగా ఉంది, సెకండ్ హాఫ్ చూస్తుంటే క్లైమాక్స్ ఆ రేంజ్ లో డివోషనల్ ఉంది అంటారు నిజమే? చెప్పుకోవచ్చు ఎందుకంటే సినిమాలో ఆ అధర్మం వచ్చినప్పుడు భూతగణాలు ఎట్లా ఉంటాయి, మన భూమికి ఎట్లా రక్షిస్తాయి అనేది మెయిన్ సినిమా. అది చాలా బాగా చూపించడం జరిగింది. యాక్షన్ పరంగా కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫైట్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. రొటీన్గా కాకుండా ఫైట్స్ చూసినంతసేపు చాలా బాగా అనిపిస్తుంది. కామెడీ కూడా అలాగే ఉంది. అన్నీ ఉన్నాయి సినిమాలో, ఒకటి అంటూ కాదు, నవరసాలు ఉన్నాయి సినిమాలో. ఓన్లీ దైవత్వమే కాదు, ఓన్లీ యాక్షనే కాదు, ఓన్లీ ఫైట్సే కాదు, అన్నీ ఉన్నాయి అనమాట సినిమాలో. కాంతారా 3 ఏళ్ల కింద వచ్చిన కాంతారాకు చాప్టర్ 1 కు లింక్ ఉందా? ఇది సెపరేట్ స్టోరీ? యాక్చువల్గా నేను నైట్ మొత్తం కూర్చొని చూసిన కాంతారా ఏమైనా లింక్ ఉంటుందా అని. యాక్చువల్గా రిసెప్షన్ అయితే వాళ్ళ టీం వాళ్ళు చెప్పారు అంత అవసరం అయితే లేదు, డైరెక్ట్గా వచ్చి చూడొచ్చు అని చెప్పారు. అర్థమైపోతుంది. కొత్త వచ్చిన వాళ్ళకు అర్థమవుతుంది, చూస్తే కొంచెం బెటర్, కొంచెం కనెక్ట్ అవుతారు. చాప్టర్ 2 కు ఏమైనా ఇచ్చారా? చాప్టర్ 3 ఉందంట, ఇంకొకటి చాప్టర్ 2 చాప్టర్ 2 ఇంకొకటి ఉందంట. అది ఎలాగ రొటీన్ అవుతూ ఉండాలని కోరుకుంటున్నా. ఓవరాల్ గా కన్నడ నుంచి మరో బ్లాక్ బస్టర్ సినిమా 100%. కన్నడ అని కాదు, మనకు ఇండియన్ సినిమా లాగా భావిద్దాం. ఎంత వీలైతే అంత. మహావతార నరసింహ వచ్చింది, 300 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా మంచిగానే వసూలు చేస్తాను అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ మైనస్ లేదు, చూసిన ప్రతి ఒక్కరు హ్యాపీ అనమాట, ఎక్కడ బోర్ లేదు నాకైతే. చాలా బాగుందన్న. మనం ఏదైతే కాంతారా 1 నుంచి ఎక్స్పెక్ట్ చేసే సినిమాకి వచ్చామో దానికైతే లాస్ట్ 40 మినిట్స్ వరకు 100% న్యాయం చేశాలనిపించింది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఫస్ట్ హాఫ్. సో ఫస్ట్ హాఫ్ ఇనిషియల్ పోర్షన్స్ వరకు చాలా బాగున్నా సరే, ఫస్ట్ 5-10 మినిట్స్. ఆ తర్వాత నుంచి కొంచెం ల్యాగ్ అనిపించింది. అవి ఏదైతే ఒక ఫిల్లర్ సీన్స్ కానీ లేదంటే కామెడీ ఏదైతే ట్రై చేస్తారో అది పెద్ద వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. చాలా లాగా అనిపించింది సినిమా వరకు. ఇంటర్వల్ వరకు ఏంటంటే పెద్ద సీన్స్ ఏం పడలేదు. ఒక రథం చిన్న ఒకటి బాగుంది, ఇంటర్వల్ వరకు ఆ పులి ఎంట్రన్స్ ఒకటి బాగుంది తప్ప ఎక్కడ ఫస్ట్ హాఫ్ వరకు అయితే ప్రాపర్ జస్టిఫికేషన్ అయితే ఎక్కడ చేయలేదు. బట్ ఏదైతే మనం సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి ఒక గులిగా సీక్వెన్స్ ఒకటి పడుతుందో అక్కడ నుంచి ఎక్స్ట్రాడనరీగా అనిపించింది మనకి. ఏదైతే ఒక ట్విస్ట్ అయినా లేదంటే ఒక రైటింగ్ పార్ట్ అయినా లేదంటే చూపించారు. మేబీ మన వరకు అంత ఎక్కకపోవచ్చేమో కానీ కన్నడ వాళ్ళు పడి చచ్చిపోతారు. ఎందుకంటే వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ సాంప్రదాయం కాబట్టి వాళ్ళకి చాలా అర్థమవుతుంది. మన వరకు కొంచెం ఆ నేమ్స్ మనకు అర్థం కాకపోయినా లేదంటే వాళ్ళు గుల్గా సంథింగ్ ఏదో ఒక 9 క్యారెక్టర్ నేను చెప్పారు, దాని వరకు మనకు అర్థం కాకపోయినా సరే వాళ్ళ వరకు అర్థమవుతుంది. బట్ ఏంటంటే అక్కడ నుంచి నెక్స్ట్ వాళ్ళు తీసుకెళ్ళారు. మనం ఏదైతే కాంతారా 1లో లాస్ట్ 5 మినిట్స్ వరకు మనకు చాలా బాగా అనిపించింది. బట్ ఇక్కడ మాత్రం లాస్ట్ 45 మినిట్స్ ఎక్స్ట్రాడనరీగా తీశారు. ప్రతిదీ ఒకటి, ఒక బీజం అయినా లేదంటే విజువల్స్ అయినా విఎఫ్ఎక్స్ అయినా సరే ఎక్కడ కూడా మీరు ఒక విఎఫ్ఎక్స్ చూస్తున్నా లేదంటే అది ఎక్కడ అనిపించలేదు. ఒక ప్రాపర్ సినిమా ఎలా తీసుకుంటారో అలాగే తీసుకున్నారు, ఒక హాలీవుడ్ లెవెల్లో తీసుకున్నారు. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే మన కాంతారా 1లో కూడా పెద్ద స్టోరీ అయితే పడలేదు. ఒక నార్మల్ స్టోరీ, ఒక రెగ్యులర్ స్టోరీ వెళ్తే ఎండింగ్ వరకు చాలా బాగుంటుంది. ఆ 5-10 మినిట్స్ ఇక్కడ ఏంటంటే ఒక ప్రాపర్ స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేసుకున్నారు. ఒక ఎండింగ్ కూడా చాలా జస్టిఫై అయితే చేశారు. మనకి ఏదైతే లేదు, ఇది కంప్లీట్గా ఫ్రీక్వల్. ఇది దానికి దీనికి ఇప్పుడు కాంతారా 1 చూడడం వాళ్ళు ఎవరైతే ఉండరు, చూడకుండా దీనికైతే ఎవరు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఆ లెవెల్ సెట్ చేసింది కాంతారా 1. దానికి మించి అయితే ఉంది. మీకు కాంతారా 1% నచ్చినా సరే ఈ సినిమా 100% వస్తుంది. ఆ లెవెల్ అవుట్పుట్ అయితే పడింది. ప్రతిదీ కూడా మీరు ఫస్ట్ 2 అవర్స్ వరకు మీరు ఎంత నెగిటివ్ ఎదుకున్నా సరే వాళ్ళు ఏదైతే లాస్ట్ 45 మినిట్స్ వాళ్ళు నమ్ముకున్నారో దాని వరకు వాళ్ళు ప్రాణం పెట్టి తీశారు. ఒక డైరెక్టర్గానే కాదు, ఆయన యాక్టర్గా అయినా లేదంటే హీరోయిన్ అయినా లేదంటే విలన్ అయినా సరే ప్రతి అందరూ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇది కదా ఈ మధ్యకాలంలో ఇంత మంచి సినిమా చూడలేదు, ఒక మంచి సినిమా చూసామన్న ఫీల్ అయితే బయటకు వచ్చాం. ఇప్పుడు డివోషనల్ సినిమా టచ్ ఉన్న సినిమాలు ఎక్కువ, మిరాయి కానీ, మహావతార నరసింహ, కల్కిలో చివరిలో మహాభారతం చూడాలి, ఇందులో కూడా అలాంటిది ఉందా? ఓన్లీ అలాని కాదు కానీ ఉంది, ఓన్లీ అలాని కాదు కానీ ఏంటంటే కంటెంట్ ఉండాలి. ఏదైనా కంటెంట్ లేకపోతే మీరు ఎంత డివోషనల్ ట్రై చేసినా పెద్ద వర్కౌట్ అవ్వదు. బట్ రెండు ఉన్నాయి. ఈ సినిమాలో కంటెంట్ ఉంది, డివోషనల్ ఉంది. వచ్చేటప్పుడు కూడా ఒక బయట ఫీల్తో చూస్తాం. మనం ఏదైతే కాంతారా 1 నుంచి బయటకు వచ్చామో దాన్ని మించి బయటకు వస్తుంది తప్ప ఎక్కడైతే డిసప్పాయింట్ అయితే చేయలేదు.